అప్పుడు ఆ వృషకేతు అంటాడు, ఇదిగో కాశీలో మరణిస్తే ముక్తి మనం వింటాం కదా, కాశ్యామి మరణాన్ ముక్తి. కాశీలో ఏం చేయక్కర్లేదట, ఊరికే కాశీలో మరణిస్తే చాలు. అదే కదా, ఎంతసేపు కాశీలో పోయి మరణిద్దామంటే కుదరదు. ఒక ఆవిడ 99 ఏళ్ళు కాశీలో ఉంది, ఇంకేమి రేపో ఎల్లుండో జై గురుదత్త శ్రీ గురుదత్త. ఆవిడ అందుకే ఉంది అక్కడ, సుమారుగా ఒక 60 ఏళ్ళు కాశీలో ఉంది. కదల్లా, క్షేత్ర సన్యాసం అంటారు. కాశీ విడిచిపెట్టి రాలే ఆవిడ, కాశీలోనే ఉంది. కొత్తగా ఫోన్ వచ్చింది అప్పట్లోనే, ఆ ఫోన్ ఒకటి కొందామని కొనుక్కుంది. 99 ఏళ్ల వయసులో కొత్త ఫోన్ ఒకటి కొనింది ఆవిడ, అప్పుడే కొత్తగా వచ్చింది. ఆ ఫోన్కి ఆవిడ కర్మేమో కానీ ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటి మెసేజ్ అంటే, కాకినాడలో మీ బంధువులకు బాగలేదు అని వచ్చింది. కాశీలో ఉండే ముసలమ్మకి కాకినాడ నుంచి మెసేజ్ వచ్చింది. ఇన్ని రోజులు పట్టించుకున్న వాళ్ళు లేరు, 99 ఏళ్ళకి ఒక మెసేజ్ వచ్చింది. వస్తే ఆవిడకి అనిపించింది ఉన్నట్టుండి ఒక్కసారి చూసి వచ్చేద్దాము అనిపించింది. ఎవరికి? ఆమెకి, 99 ఏళ్ళ ఆమెకి కాశీలో ఉందిగా. ఆవిడకి అనిపించింది ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం, పాపం ఇన్ని రోజులు అసలు వాళ్ళు ఏమీ అడగల, ఇప్పుడే కదా ఆరోగ్యం బాగలేదని చెప్పారు, ఒక్కసారి చూసి వెళ్ళి వచ్చేద్దాం. దైవలీల ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. ఆమె ట్రైన్ ఎక్కింది, రిజర్వేషన్ అంతా చేసుకుంది, ట్రైన్ ఎక్కింది. ఆ ట్రైన్ కూర్చోని కదిలింది. అలా కదిలిన ట్రైన్ కాస్త కాశీ దాటింది, గంగ దాటింది. దాటిన క్షణంలోనే ట్రైన్లోనే జై గురుదత్త. ఎవరు? ఆ ముసలమ్మ. ఎంత విచిత్రపు దైవలీల. అన్ని రోజులు అక్కడ ఉండి ఈ క్షణంలో ఆవిడికి అనిపించింది. అందుకనే కాశీలో మరణము అనేది సులభం కాదు, కాశీలో వాసము అనేది సులభం కాదు. అది కాలభైరవుడు అనుకుంటే తప్ప మనకు అది రాదు. అందుకనే కాలభైరవుడు. అక్కడ ఎవరు అనుమతి ఇవ్వాలి? కాలభైరవు. అనుజ్ఞాం దాతుమర్హసి, భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఆ భైరవుడు మనకి అనుజ్ఞ ఇవ్వాలి. ఆయన కాలభైరవుడు. చాలామంది భైరవులు ఉన్నారు, 8 మంది భైరవులు, వాళ్ళలో ఈయన కాలభైరవుడు.